అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ నివేదిక ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోని ముఖ్యమంత్రులందరిలోకెల్లా అత్యధిక క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారు. ఆగస్టు 23, 2025న విడుదలైన ఈ నివేదిక 30 మంది ముఖ్యమంత్రులు ఎన్నికల ముందు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో మొత్తం 89 క్రిమినల్ కేసులను ప్రకటించారు. ఇందులో 72 కేసులు గతంలో నమోదైన తీవ్రమైన నేరాలుగా గుర్తించారు. ఈ తీవ్రమైన ఆరోపణలలో క్రిమినల్ బెదిరింపు, ఎన్నికలలో అనుచిత ప్రభావం చూపడం మరియు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి కేసులు ఉన్నాయి. ఈ జాబితాలో రేవంత్ రెడ్డి తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి కె. స్టాలిన్ 47 కేసులతో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 19 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన క్రిమినల్ కేసులలో 30 రోజుల పాటు అరెస్ట్ అయిన ప్రధాని, ముఖ్యమంత్రులు లేదా మంత్రులను పదవి నుండి తొలగించే కొత్త బిల్లులను తీసుకొస్తున్న సమయంలో ఈ నివేదిక రావడం గమనార్హం. ఈ నివేదిక దేశ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారి తీసింది.